పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎండల మంటలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఇప్పుడు అదిరిపోయే చల్లటి కబురు చెప్పింది. ఎండలు తగ్గి వాతావరణం కూలయ్యే టైం వచ్చేసింది. రాష్ట్రంలో ఇక వర్షాలు ఊపందుకొనున్నాయి. వారం రోజుల పాటు వానలు దంచి కొడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే నైరుతి రుతుపవనాలు అక్కడక్కడ స్తంభించిపోయినా కూడా వానలకైతే ఇలాంటి ఢోకా లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాయలసీమ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావాలతో వానలు ఎరగదీయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఇప్పుడు ప్రత్యేకంగా వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వానలతో పాటు ఈదురుగాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అంటున్నారు. భాగ్యనగరంపై కూడా వాన పంజా విసరనుంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని భారీ వర్షాలు పడతాయని ఐఎండీ గట్టిగానే హెచ్చరించింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు హైదరాబాద్ సిటీలో వానలు దంచుకొట్టే ఛాన్స్ ఉందని తాజా అలర్ట్స్లో పేర్కొంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో 3 కమిషనరేట్ల పరిధిలోని అధికారులు ముందస్తుగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే డిమాండ్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు వాతావరణంలో మార్పుల వల్ల ఆదివారం రాష్ట్రంలో టెంపరేచర్లు కొంతవరకు తగ్గాయి. జనాలు ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందారు. కేవలం 10 జిల్లాల్లోనే 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 4 జిల్లాలలో అయితే ఉష్ణోగ్రత ఏకంగా 35 డిగ్రీల కన్నా తక్కువగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో హైయెస్ట్గా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. జగిత్యాల జిల్లా రాఘవపేటలో 42.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 42.7, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 42 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమినిలో 41.9 డిగ్రీల సెల్సియస్, అదేవిధంగా నిర్మల్ జిల్లా కుంటాలలో 41.5 డిగ్రీలు నమోదయ్యాయి. అటు పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 41.5 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా వెదురుగట్టులో 40.7 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 40.5, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 40.3 డిగ్రీల చొప్పున ఎండలు మండిపోయాయి. అత్యంత తక్కువగా మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఉప్పల్లో 34.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై వాతావరణం చల్లబడింది. వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ 34 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టుగా రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ, మల్కజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని 60 సర్కిళ్లలోనూ 35 డిగ్రీలు అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్బీనగర్, హయత్ నగర్, ఆదిబట్ల, మలక్పేట్, ఖైరతాబాద్, అంబర్పేట్ పరిధిలో కూడా 35 డిగ్రీల రేంజ్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఆదివారం పలు జిల్లాలలో తేలికపాటి వానలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, జనగామ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చినుకులు కూడా పడ్డాయి. హైయెస్ట్గా ఆసిఫాబాద్ జిల్లా లోనవేలిలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. పెద్దపల్లి జిల్లా ఎక్లాస్పూర్లో 3.1, ముత్తారంలో 2.9, జగిత్యాల జిల్లా జగిత్యాలలో 2.7, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. వాతావరణ శాఖ అప్డేట్ ప్రకారం సోమవారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు తగ్గుముఖం పడుతున్నాయి. సిటీ జనాలు, వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త అలర్ట్గా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు.